హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీస్ వీకెండ్ వైబ్స్. ఈ వీడియో ఏంటంటే జామ్తేన్ నైట్ మార్కెట్ ఇన్ పటాయా. పటాయాలో ఇదొక ఫేమస్ నైట్ మార్కెట్. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి. ఫుడ్తో పాటు షాపింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఈ వీడియోలో మేము ఈ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. స్టార్టింగ్లోనే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 30 బాట్ అనమాట. మన ఇండియన్ కరెన్సీలో 70 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ ఆల్ మిక్స్ ఫ్రూట్స్ అని సపరేట్ ఫ్రూట్స్ అలా ఉంటాయి. సో మీకు ఏది కావాలో అది వాళ్ళకి ఇస్తే అదైతే జ్యూస్ చేసి ఇస్తారనమాట. ఇక్కడ ఫ్రైడ్ క్రాబ్ స్టిక్స్ ఉన్నాయి, చికెన్ పాప్ స్కీవర్స్, దీని పక్కన డాలీ ఫిష్ ఫ్రైడ్ అంట. ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడ ఏదో ఫిష్ అంట, చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ ఇంకా సీ ఫుడ్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ ఆక్టోపస్ అనుకుంటా 100 బాట్ అంట. ఇంకా పక్కనైతే ఇవి గవ్వలు ఉన్నాయి. ఇందులో మొత్తం ఫ్లెష్ మొత్తం వాళ్ళు మనకు రోస్ట్ కావాలంటే రోస్ట్ చేస్తారు, లేదంటే బాయిల్ చేసిస్తారు. 150 బాట్ అంట. ఇంకా డిఫరెంట్ ప్రాన్స్ ఉన్నాయి. డక్ తింటారు. ఇదైతే డక్ అన్నమాట, బాతు. దీనిలాగా కైమా కొట్టేసి ఇస్తున్నారు. స్మాల్ అయితే 100, మీడియం 200 అంట. ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి పోర్క్, పంది అనమాట. ఇలా రెడ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ పోర్క్ చాలా తింటారండి. దాని రిబ్స్ అనేసి ప్రతి పార్ట్ తింటారనమాట ఇక్కడ పోర్క్. ఇది వచ్చేసి పోర్క్ బిబిక్యూ రిబ్స్ షాప్ అంట. ఇక్కడైతే లసాగ్నా, చికెన్, బ్యాకోన్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ స్పెగేటీ ఉంది. అండ్ ఇక్కడ చీజ్, స్పినాచ్, సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. బ్యాకోన్ అంటే కూడా పోర్క్లో ఒక పార్ట్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ పొటాటోస్ ఉన్నాయి, పొటాటోకి సంబంధించి చీజ్ పొటాటో, గార్లిక్ పొటాటో. ఇది వచ్చేసి ఫిష్ అండ్ చిప్స్. నెక్స్ట్ ఇవన్నీ సాసేజెస్, చికెన్ సాసేజెస్ అలా ఉన్నాయి. ఇంకిది జాపనీస్ ఫుడ్, సూషీ ఉంది. నెక్స్ట్ అయితే ఇది థాయ్ డెజర్ట్స్ ఉన్నాయి. వైట్ కలర్లోవి థాయ్ డెజర్ట్స్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. మేమైతే ఇక్కడ డోనట్ తీసుకున్నాం. డోనట్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ, కాకపోతే ఇవి నార్మల్ డోనట్స్ అన్నమాట. ఇంకిక్కడ తోమ్యామ్ ఉంది, చికెన్, సీ ఫుడ్, ప్రాన్, స్క్విడ్ ఇలాగా. ఇదేంటంటే థాయిలాండ్ ఫేమస్ ఫుడ్ అనమాట. పర్డ్ థాయ్ అంటారు దీన్ని. దీంట్లో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. చికెన్ పర్డ్ థాయ్, సీ ఫుడ్తో పర్డ్ థాయ్ చేస్తారు, ఎగ్తో చేస్తారు. ఇప్పుడు నేనైతే మీకు ఈ పర్డ్ థాయ్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది థాయిలాండ్ అథెంటిక్ ఫేమస్ డిష్. మలేషియాలో నాసి లెమక్ ఎలాగానో ఇక్కడ పర్డ్ థాయ్ అలాగా. ఫస్ట్ అయితే ఇందులో ఏవేవో మిక్స్ చేసి వేస్తున్నారు. క్యాష్యూస్, మష్రూమ్స్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ మిక్స్ చేసి వేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ అయితే చికెన్ బ్రెస్ట్ పార్ట్ ఫ్రై చేస్తున్నారు అనమాట టవా పైన. నెక్స్ట్ వచ్చేసి సీ ఫుడ్ వేశారు, ఆక్టోపస్, స్క్విడ్ ఇవన్నీ వేశారనమాట ఇక్కడ. ఇప్పుడు చికెన్ కావాలనే వాళ్ళకి చికెన్, సీ ఫుడ్ కావాలనే వాళ్ళకి సీ ఫుడ్ అలాగా సపరేట్ చేసేస్తున్నాడు.
ఎగ్ చెప్పిన వాళ్ళకి ఎగ్ అనమాట. నెక్స్ట్ అయితే ప్రాన్స్ వేసాడు, దాని మీద ఆనియన్స్ వేసారనమాట. ఆనియన్స్ వేసేసి ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా అన్నీ ఏదానికవి సపరేట్ చేసుకొని ఇక్కడ మెయిన్ అనమాట నూడిల్స్ వేస్తున్నాడు. ఇది గ్లాస్ నూడిల్స్, ఇవి ముందే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నారు. ఇవైతే మొత్తం గ్లాస్ నూడిల్స్ వేసేసాడు, దాన్ని మళ్ళీ రోస్ట్ చేస్తున్నారు. ఇంకా ఏదానికి అది సపరేట్ చేసేస్తాడు అనమాట నూడిల్స్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ఈ ఫిష్ ఆయిల్. ఇదైతే ఇది వేయకముందు వరకు తినగలుగుతాం, కానీ ఇది వేస్తే అస్సలు తినలేం మనం. అంత వెరైటీగా ఉంటుంది అనమాట, మనకైతే అస్సలు నచ్చదు. ఇంకా మొత్తం అంతా కలిపేసి ఇలా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇది రోటీ నటెల్లా, థాయిలాండ్లో ప్రతి చోట దొరుకుతుంది. ఇది చాలా ఫేమస్. ఇది కూడా థాయిలాండ్కి వస్తే ఖచ్చితంగా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మొత్తం బీబీక్యూ సెక్షన్. ఇక్కడ మష్రూమ్స్, చికెన్, పోర్క్, డక్, ఇంకా క్రొకడైల్ ఇవన్నీ బీబీక్యూ చేసి ఇస్తారు మనకు. సో మనకి ఏది కావాలో అది తీసుకోవాలి. ప్రైస్ అయితే తక్కువ ఉంది, 25 బాట్ అలాగా. వెజ్లో అయితే మష్రూమ్ ఉంది, చికెన్, నాన్ వెజ్ అయితే మిగతా అన్నీ మనం తినగలిగేవి అయితే లేవు. ఇదే క్రొకడైల్ ట్రై చేసి వాళ్ళు చేయొచ్చు ఇక్కడ. ఫిష్ ఇక్కడ పిజ్జా అయితే బాగా తయారు చేస్తున్నారండి, బట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ ఓవెన్ పెట్టేసుకొని హ్యాండ్ మేడ్తో చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ పిజ్జా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు మీరు. ఇంక ఇక్కడ ఏంటంటే నూడిల్స్, రైస్ విత్ ఏదో ఒక నాన్ వెజ్తో పేర్ చేసి తినొచ్చు అనమాట మనం ఇక్కడ. అండ్ మీకు నూడిల్స్ కావాలంటే నూడిల్స్, రైస్ కావాలంటే రైస్, ఇలాగా తీసుకోవచ్చు. ప్రైస్ కూడా తక్కువే ఉంది, 50-60 బాట్ అలా ఉంది. ఇక్కడ పొంగనాలు లాగా వేస్తున్నారు, దీని మీద క్రాబ్ స్టిక్, సీ ఫుడ్ ఏదో ఒకటి పెట్టేసి వేస్తున్నారు అన్నమాట. ఇంక వచ్చేసి మోమోస్ అని తొందరపడి తీసుకోకండి. ఇక్కడ చూస్తే చికెన్, దాని పక్కనే పోర్క్ ఉన్నాయి, చూసి తీసుకోండి. ఇంకా ఇక్కడైతే థాయ్ వైన్ దొరుకుతుంది, థాయిలాండ్లో తయారు చేసే వైన్ అనమాట. శాంపుల్ కూడా ఇస్తారు, ట్రై చేయొచ్చు. మీడియం స్వీట్ అవి థాయ్, అది మ్యాంగోస్.
ఇంకిక్కడ పిల్లలకి మొత్తం మ్యూజిక్ పెట్టేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు పిల్లల్ని తీసుకెళ్తే ఇది బాగుంటుంది నైట్ మార్కెట్. ఇక్కడ కొద్దిమంది కేర్ టేకర్స్ ఉన్నారు, ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో చాలా బాగుందన్నమాట ఇది. చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ మొత్తం సిట్టింగ్, కూర్చొని తినొచ్చు. అక్కడ అన్నీ మొత్తం కొనుక్కొని ఇక్కడ వచ్చి కూర్చొని తినొచ్చు. సిట్టింగ్ ఏరియా అయితే చాలా ఉంది, కానీ మేము వెళ్ళిన రోజు ఫుల్ రష్ ఉన్నింది. ఇక్కడ కలర్ కలర్ జ్యూసెస్ దొరుకుతున్నాయి. వైరల్ స్ట్రాబెరీ చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, ట్రై చేయాలనుకుంటే. ఇవి థాయ్ డెజర్ట్స్. ఇవైతే మస్ట్ ట్రై, చాలా బాగుంటాయి. థాయిలాండ్ ఫేమస్ డెజర్ట్స్కి అనమాట. సో ఇది థాయ్ డెజర్ట్, చాలా బాగుంది, ట్రై చేయండి. ఇందులో థాయ్ టీ డెజర్ట్ కూడా చాలా బాగుంది. 20 బాట్, రీజనబుల్ ప్రైస్ అనమాట. ఫ్రంట్ మొత్తం ఫుడ్, ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం షాపింగ్ ఉంటుంది. ఇవి వచ్చేసి సోప్స్, 4 సోప్స్ 100 అంట. బెటర్ ప్రైజే, మేము వేరే చోట చూస్తే ఎక్కువే ఉన్నింది. అండ్ ఈ మొత్తం షాపింగ్ అనమాట. చాలా బాగున్నాయి షాపింగ్ కూడా. ఇదైతే మేము వేరే చోట తీసుకున్నాము. ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా చూస్తున్నాం ఎక్కడ కూర్చొని తినాలి అనేసి. ప్లేస్ దొరకట్లేదు అనమాట, ఎంతసేపు నుంచి చూస్తూ ఉన్నా కూడా. ఈ జామ్తెన్ మార్కెట్ పటాయా సిటీకి కొంచెం దూరం ఉంటుంది, చాలా బాగుంటుంది నైట్ మార్కెట్. ఇంకా పటాయాలో కూడా చాలా మార్కెట్స్ ఉన్నాయి, బట్ ఈ మార్కెట్ అయితే చాలా బాగుంది. ఒకసారి అన్నా వెళ్ళండి మీరు పటాయాకి వస్తే. మార్కెట్కి అయితే వచ్చాము. ఈరోజు ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తెచ్చుకున్నాము. ఇందులో ఫస్ట్ సలాడ్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. డిఫరెంట్ షేప్లో అయితే కట్ చేసినారు. ఇదైతే డాలీ ఫిష్, కేఎఫ్సీ స్టైల్లో ఉంది, చాలా బాగుంది టేస్ట్. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఫిష్ అయితే క్రిస్పీగా ఉంది. నెక్స్ట్ అయితే డోనట్ ట్రై చేస్తున్నాను. క్రిస్పీ చికెన్ అయితే తినబోతున్నాను. ఇంకా ఇదైతే థాయ్ డెజర్ట్. ఇందులో చాక్లెట్ తీసుకున్నాం మేము. మేము క్రిస్మస్ తర్వాత వెళ్ళాము. సో ఇక్కడైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, ఫొటోస్ అలా దిగడానికి. ఇంకా జామ్టెన్ మార్కెట్ నుంచి వెళ్తున్నాం అనమాట. బయట ఫ్రూట్స్ ఉంటాయి, ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి అయితే మీరు ఇక్కడ ట్రై చేయండి. మేము పటాయాలో స్కూటీ రెంట్కి తీసుకున్నాము. సో ఇక్కడ స్కూటీ రెంటల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. And this is the end of this video. If you are new to this channel, please consider subscribing. Thank you for watching. Follow CS Weekend Vibes for more videos.